విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు 2 సంచలన తీర్పులను వెల్లడించింది. రాశి రంభ లాంటి సినీ తారలతో ప్రసార మాధ్యమాలలో కలర్స్ అనే సంస్థ ఇస్తున్న ప్రకటనలో వెంటనే నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కలర్స్ ప్రకటనలు చూసి మోసపోయిన వినియోగదారుడి ఫిర్యాదు మేరకు వినియోగదారుల సంక్షేమ నిధికి 2 లక్షల జరిమానా చెల్లించాలని కలర్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అంతేకాదు, కలర్స్ కు వినియోగదారుడు చెల్లించిన మొత్తం 74,652 రూపాయలను 9% వడ్డీతో సహా చెల్లించాలని సూచించింది. ప్రజాదరణ కలిగిన రాశి రంభ లాంటి సెలబ్రిటీస్ ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడిన న్యాయస్థానం ఇక మీదట ఇలాంటి ప్రకటనల పట్ల సినీతారులు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీస్ కు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. సత్యవతి అనే ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో ఆవిడ పేర్కొంది ఏంటంటే, సినీ తారలు ఇచ్చినటువంటి యాడ్ను చూసి ప్రలోభానికి గురై తను 74,000 చిల్లర తను ఒక బాడీ ఒబిసిటీ తగ్గడానికి డబ్బులు కట్టానని, ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ వికృతంగా మారిందని, ఏ రకమైనటువంటి ఆరోగ్యం కూడా ఆమెకి అనారోగ్యానికి ఆవిడ గురైందని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కోర్టు వారు పరిశీలించిన మీదట, రికార్డు విచారణ చేసిన దాని మీదట వారికి అసలు ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి కానీ, మున్సిపాలిటీ వారి దగ్గర నుంచి కానీ ఏమీ లేవని, అది కేవలం వాళ్ళు సినీ తారల యొక్క యాడ్ రూపేణ ప్రజలను ప్రలోభితం చేసి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కోర్టు నిర్ధారణకు వచ్చి ఆ ఫిర్యాదుకి పే చేసినటువంటి డబ్బుల్ని ఆమెకు తిరిగి ఇవ్వాలని, పెనాల్టీ కింద ఒక 5,000 రూపాయలు ఆవిడకి ఇవ్వాలని, ఆవిడ కట్టిన డబ్బులకి 9% వడ్డీతో చెల్లించాలని చెబుతూ వినియోగదారుల సంఘానికి 2 లక్షల రూపాయలు పెనాల్టీ కింద పే చేయాలని చెప్పేసి కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఇప్పుడు ఏమవుతుందంటే సౌందర్య సాధనాల మీద, సౌందర్యం మీద ఎక్కువగా దాని వైపు తిరుగుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొన్ని యాడ్స్ ఈ రకంగా ఇచ్చేసి ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి అది తప్పు. ఆ విషయం మీద కూడా వచ్చినటువంటి ఆర్డరు అటువంటి యాడ్స్కి ఒక పెద్ద చెంప పెట్టు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అటు మాల్స్, మల్టీప్లెక్స్ల్లో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయడంపై వినియోగదారుల ఫోరం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్కింగ్ రుసుము వసూలు చేసినట్లు ఫిర్యాదు అందిందని, పార్కింగ్ నిమిత్తం పీవీఆర్ మాల్ వసూలు చేసిన 40 రూపాయలను వినియోగదారుడికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఖర్చుల నిమిత్తం ఫిర్యాదుదారుడికి 5,000 చెల్లించాలని న్యాయస్థానం సూచించింది. దీర్ఘకాలంగా పీవీఆర్ మాల్ ఉచిత పార్కింగ్ నిర్వహించకుండా ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రధాన బాధ్యత వహిస్తూ వినియోగదారుల సంక్షేమ నిధికి 5 లక్షలు చెల్లించేలా జరిమానా విధించింది. ఇక నుండి హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్స్, మల్టీప్లెక్స్లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ను ఆదేశించింది కోర్టు. మల్టీప్లెక్స్లో అనధికారికంగా ఎటువంటి బేసు లేకుండా, ఎటువంటి చట్టపరమైన ఆర్డర్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ ఫీ వసూలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా నేను కేసు వేశాను. ఇది కనుక వీళ్ళు పాటిస్తారని ఆశిస్తున్నాము. పాటించకపోతే దీని మీద ఇంకా చర్యలు ఏమేమి తీసుకోవాలి కూడా మేము ఆలోచిస్తాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తి లేదు. దీని వెనకాల పడతాం. మున్సిపాలిటీ వాళ్ళు కానీ, గవర్నమెంట్ వారు కానీ, వారికి తెలుసు దీన్ని కలెక్ట్ చేయకూడదని. కానీ ఈ మాల్స్ అన్నీ కూడా రాజకీయ నాయకులకి సంబంధించినటువంటిది, పొలిటికల్ పార్టీ యొక్క అండదండలు ఉండటం, ఎవరు కూడా దాని గురించి పట్టించుకోకపోవడం ఉంటుంది. ఇవాళ మాల్స్ అనేటువంటి దొంగల దోపిడీలాగా అయిపోయింది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్కింగ్ ఫీజు మీద ఉక్కుపాదం మోపాలి. ప్రభుత్వం వారి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ వచ్చినటువంటి తీర్పును చూసి ప్రజల్లో కూడా మంచి మార్పు రావాలి. మాల్స్ లో కానివ్వండి, సినీప్లెక్స్ లో కానివ్వండి వెళ్ళినప్పుడు పార్కింగ్ రుసుము వసూలు చేయడం అనేది మరి అది ఆ విధానం అనేది తప్పు. ఉచితంగా ఇవ్వాల్సినటువంటి వినోదం కింద ఉచితంగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వారు దానికి కూడా గంటకింత, 2 గంటలకింత, 3 గంటలకింత అని చెప్పేసి ఛార్జీని ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు సామాన్య ప్రజానీకానికి ఊరట కలిగించేదిగా ఉంది.